అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ ఘనత కొద్దిలో మిస్ అయింది. ఆయన చెవికి గాయమైంది. ట్రంప్పై కాల్పులు జరిగిన క్షణాల వ్యవధిలోనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు కౌంటర్ అటాక్ చేసి ఆ దుండగుణ్ణి మట్టుబెట్టారు. కాగా ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు కాకపోయినా ఆయనకు అత్యున్నత స్థాయిలో భద్రత ఉంటుంది. కానీ అంతటి భద్రతలోనూ లొసుగులు ఉన్నట్టు తాజా ఘటనతో నిరూపితమైంది. ట్రంప్ సభకు వచ్చిన ఓ వ్యక్తి తుపాకీతో ఉన్న ఓ ఆగంతకుడిని తాను చూశానని చెప్పినా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదన్న విషయం తాజాగా వెల్లడైంది. గ్రెగ్ స్మిత్ అనే ఆ ప్రత్యక్ష సాక్షి ఏమని చెప్పాడంటే, బట్లర్ కౌంటీలో ట్రంప్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో పాకుతూ బిల్డింగ్ పైకి ఎక్కడం నేను చూశాను. అతడి వద్ద తుపాకీ ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సాయుధుడి విషయాన్ని పోలీసులకు తెలియజేశాను, కానీ వారికి అతడు కనిపించలేదనుకుంటా. ఇంతలో నేను ఈ ట్రంప్ ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరైనా అతన్ని స్టేజ్ మీద నుంచి లాగి పడేయచ్చు కదా అంటూ విసుగ్గా ఫీల్ అయ్యాను. అంతలోనే తుపాకీ కాల్పుల మోత వినిపించింది. బహుశా 5 రౌండ్ల కాల్పులు జరిగి ఉండొచ్చు అని వివరించాడు ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ స్మిత్. కాల్పుల అనంతరం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు భవనంపై ఉన్న ఆ ఆగంతకుడిని కాల్చివేయడం కూడా చూశాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.